హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎగ్ పికిల్ రెడీ చేసుకుందాం. మా అమ్మ వేసే ఎగ్ పికిల్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అది ఇక వేరే ఫీలే. సరే కానీ ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్లో పసుపు, కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని 4 ఎగ్స్ అయితే కొట్టేసుకుందాం. అరే అంత పర్ఫెక్ట్ ఎట్లా కొట్టినావే? ఏమోరా, ఫ్లోలో వచ్చేసింది అలా. ఈ ఎగ్స్ని అయితే మనం విస్కర్తో చక్కగా బీట్ చేసుకుందాం. మా మమ్మీ చూపించే టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక బగోన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసి జాల్ వేసి ఇప్పుడైతే ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసి బీట్ చేసిన ఎగ్స్ అందులో పోసేసి ఒక 10 మినిట్స్ అయితే ఇది స్టీమ్ చేసేసుకుందాం. అమ్మ మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ. ఇప్పుడైతే దీన్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత మనం అయితే దీన్ని క్యూబ్స్ లెక్క కట్ చేసుకుందాం. మమ్మీ ఇవి చూడు ఎంత బాగున్నాయో. ఒరే, ఇలా తిన్న బాగానే ఉంటుందిరా, కాకపోతే ఇప్పుడు మన పికిల్కి అయితే సరిపోవు ఇవి. ఇప్పటికైతే ఇది పికిలే వేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాక ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం. ఇవి కొద్దిగా చిటపట అన్నాక తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇది బాగా కలుపుకుందాం. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా అంత కారము, ఇంకా సాల్టు, మసాలా కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగ్ క్యూబ్స్ అయితే ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం కలుపుకున్న తర్వాత ఒక లెమన్ పిండేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.